అది ఒకటి చెప్పాలని వీడియో చేస్తున్నా. ఎందుకంటే అప్కమింగ్ సినిమాలోకి రావాలనుకునే వాళ్ళకి ఇది నాకు తెలిసి యూజ్ అవుతుంది. మ్యాక్సిమం నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మళ్ళా స్టార్ట్ చేశాడు రైడ్ అనుకుంటారు. ఉండేదే కదా చెప్పగలుగుతాం. ఎట్లా అంటే ముగ్గురం, నాకు ఇద్దరు అన్నలు, నేను లాస్ట్ వాడిని. ఆ కథని పక్కన పెడితే నేను హైదరాబాద్కి వచ్చి యాక్టింగ్లో ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం అని చెప్పేసి హైదరాబాద్కి వస్తే ఇక్కడ ప్రతీది రాజకీయం, ప్రతీది మోసాలు, ప్రతీది ద్రోహాలు. నువ్వు అనుకున్నట్టు లైఫ్ ఉండదు ఇక్కడ. అది ఒక్కడు పర్సన్ తెలిసి నువ్వు హైదరాబాద్లో దిగావంటే నీకు రూము, ఫుడ్డు, ఆ లైఫ్ స్టైలు అది ఎంత ఘోరంగా, ఎంత నరకాలుగా ఉంటాయంటే నువ్వు లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్, అంటే నీకు లైఫ్ లాంగ్ ఇది గుర్తుండాలి అంటే నువ్వు ఒక ఊరు వదిలి ఇంకో ఊరికి రావాల్సింది. ఇక్కడ ఏదో ఒక విధంగా మనకు ఛాన్స్ దొరుకుతుంది, ఏదో ఒక విధంగా మనం సాధించేస్తామని చెప్పి నాకు ఇంకా హోప్ ఉంది. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఉన్న మనుషులు ఉన్నారే, వాళ్ళు నిన్ను మామూలుగా కొడతారు. వాళ్ళు నిన్ను ఏ విధంగా టార్చర్ పెడతారో ఆ విధంగా టార్చర్ పెడతారు. నేను ఇక్కడ ఏ దారి లేక ఓ దారి ఎంచుకొని ఆ దారిలో వెళ్తూ నాకు కావాల్సింది నాకు ఎట్లా ఒకటి నేను పట్టుకొని రావాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నా. చాలా ఎంత నరకాలు అనుభవిస్తున్నా అంటే నా చుట్టూ ఉన్న మనుషులు అంత టార్చర్, అంత మైండ్కి టెన్షన్ వచ్చేలాగా, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నట్టు చేస్తున్నారు. అది ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇక్కడ కష్టపడుతున్నాను, కష్టపడి ఎందుకంటే ఇంటికి అమ్మకి ఏదైనా పంపించాలనేదే నాకు ఆ మైండ్ అంతే. నాకు అమ్మకి ఏదో ఒకటి చేయాలి, అమ్మకి ఏదో ఒకటి చేయాలి అంతే, ఇంకేంలా. నాకు అది కొనాలా, ఇది కొనాలా, ఇట్స్ నథింగ్ అబౌట్ ఇట్. మేము ముగ్గురం కదా. మా అమ్మకి ప్రతి ఊర్లో అడిగేవాళ్ళు, నీకు ముగ్గురు కొడుకులు ఏం చేశారు అనేసి. ఆమె ఏ సమాధానం చెప్పలేకపోతుండే. ఎందుకంటే ఏముంది చెప్పడానికి, మేము ముగ్గురం పెయింట్ పనికి వచ్చేస్తున్నాం అంటే గ్రేట్. ఎక్కడంటే మా ముగ్గురిని ఏ డబ్బులు లేకుండా, అంటే మా నాన్న లేకుంటే మా ముగ్గురిని పెంచింది. గ్రేట్ కదా. తనకి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఊరు దాటి మనం వచ్చి ప్రయత్నిస్తున్నా కూడా జనాలు ఇక్కడ నేను మామూలుగా వదలరు. ప్రతిదీ ట్రై చేస్తున్నా. బిగ్ బాస్ నుంచి ఇంకేమో దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, ఆయన కూడా నా గురించి మాట్లాడడం జరిగింది. ఎన్నో ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నా. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అక్కడే తిరిగి వచ్చి ఎందుకు పడుతున్నా, ఎందుకు ఇదంతా. చాలామంది ఓకే, నేను కాదన్నట్లా, నేను మిగతా వల్ల కాదే, నేను తాగుతూ తిరుగుతూ వచ్చిన పని మర్చిపోయిన వేరే పనులు లేనే. కష్టం తప్ప జీవితంలో నేను ఇంకేం పడట్లేదే. తెల్లారి నుంచి పరిగెత్తడం, పరిగెత్తి రావడం, పరిగెత్తి పనిచేయడం. సర్లే నెలకు ఆఖరికి డబ్బులు కొడతారు, ఇంటికి పంపిద్దాం అనుకుంటే అది కొట్టరు, ఎప్పుడో కొడతారు. తిండికి ఎవరో ఒక అన్న, మంచన్న, ఆయన పెడతా ఉంటాడు నాకు. మా అమ్మని ఎప్పుడు చూస్తా నాకే తెలియదు. చెప్పేసి వచ్చా, అమ్మ వస్తా ఖచ్చితంగా, ఏదో సాధిస్తా, ఏదో సాధించేసి ఖచ్చితంగా వస్తా అనేసి. అన్ని రోజులు నేను ఉండింది లేదు, కానీ వాళ్ళు ఎంతన్నా టార్చర్ పెట్టండి రా. భయపడాను నేను.
ఎవ్వడికి. వాళ్ళ వల్ల అయింది చేసుకోండి. టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకురా భయపడాలి? దేని గురించి భయపడాలి? నేను సాధిస్తా. అమ్మని ఖచ్చితంగా నేను త్వరలో చూస్తా. ఎంతనా టార్చర్ పెట్టండిరా, నాకు అది ప్రాబ్లం కాదు. చేయండి. ఏదో చెప్పాలనిపించింది చెప్పా. ఉంటానండి. జాగ్రత్తగా లైఫ్ని డీల్ చేయండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తగ్గదండి. చదువు మెయిన్. చదవండిరా, దయచేసి చదవండిరా. నువ్వు చేసే పని అంతా మీ అమ్మ నాన్నకి మంచిగా ఉండొచ్చు. సన్న ఉంటా.